శ్రోతలందరికీ నా నమస్కారం. ఈరోజు ఓ మంచి స్ఫూర్తిదాయక విషయం గురించిన ప్రస్తావనతో మీ ముందుకొచ్చాను. ఆ ప్రస్తావన పేరేంటంటే ఆలోచన ఆచరణే. అతను పారిశ్రామికవేత్త. 2016 డిసెంబర్‌లో లాస్ ఏంజల్స్‌లో ఓ అత్యవసర సమావేశానికి కారులో బయలుదేరారు. దారిలో పలుమార్లు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోవడంతో టైం వేస్ట్ అయిపోతోందని విసుగ్గా ఓ ట్వీట్ చేశారు. ఈ ట్రాఫిక్ చాలా ఇబ్బంది పెడుతోంది. త్వరలోనే ఓ కంపెనీ పెట్టి టన్నెల్స్ తవ్వుతా. ట్రాఫిక్ చిక్కులు లేకుండా వాటిలో నేరుగా గమ్యం చేరుకోవచ్చు అన్న ఆ ట్వీట్ చూసి నెటిజన్లు నవ్వుకున్నారు. చికాకుతో అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అని హేళన చేశారు. 2 వారాలకు ఆయన అన్నట్టుగానే కొత్త కంపెనీ ప్రారంభించారు. నగరాల్లో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మించడమే తన సంస్థ లక్ష్యమని ప్రకటించారు. దాన్ని పబ్లిసిటీ స్టంట్‌గా పలువురు కొట్టిపడేశారు. అతను మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయారు. 2017లో తన ఇతర కంపెనీల షేర్లు విక్రయించడం ద్వారా వచ్చిన సుమారు $100 మిలియన్ ఆ కంపెనీలో పెట్టుబడిగా పెట్టారు. ఇదంతా చూసిన కొందరు పారిశ్రామికవేత్తలు అతనికి పిచ్చి పట్టిందని, అసలేం చేస్తున్నాడో అతనికే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇలా విమర్శలు, హేళనల మధ్యలో 2018లో ఆ కంపెనీ కాలిఫోర్నియాలో 2.7 కిలోమీటర్ల సొరంగం తవ్వేసింది. సంప్రదాయ విధానంలో మైలు సొరంగం తవ్వడానికి అయ్యే ఖర్చులో 90% తక్కువకే ఆ పని పూర్తి చేసినట్లు ప్రకటించింది. అత్యాధునిక యంత్రాలు, మానవ వనరుల సమర్థ వినియోగంతో ఈ ఘనత సాధించాము అంది. అప్పటి వరకు సొరంగాల తవ్వకం అంటే ఖర్చెక్కువ, లాభాలు తక్కువ అని భావిస్తూ వచ్చిన పారిశ్రామికవేత్తలంతా ఆశ్చర్యపోయారు. టన్నెల్ పరిమాణం తక్కువైనా దాని రవాణాతో పాటు అనేక ఇతర అవసరాలకు వినియోగించవచ్చును అని తేలింది. ఆ సంస్థ చేతిలో ఇప్పుడు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం సుమారు $7 బిలియన్ విలువ కలిగిన ఆ సంస్థ పేరు ది బోరింగ్ కంపెనీ. ఆ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్. మనిషికి నిత్యం వందలాది ఆలోచనలు వస్తుంటాయి. వాటిలో ఎక్కువ భాగం ఆ రోజు ఎదురైన అనుభవాలకు సంబంధించినవై ఉంటాయి. 90% ఆలోచనలు గంట తర్వాత గుర్తే ఉండవు. కానీ ఎలాన్ మస్క్ సమస్యను, దాని పరిష్కారం గురించి వచ్చిన ఆలోచనను సీరియస్‌గానే తీసుకున్నారు. అది ఆచరణ సాధ్యమా కాదా అనే విషయాన్ని పట్టించుకోలేదు. నష్టభయాన్ని, హేళనలను అధిగమించి తనను తాను నమ్ముకుని ఆచరించి చూపించారు. కఠినమైన సందర్భాలు ఎదురైనప్పుడు మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, సంక్షోభాలను ఎంత సమర్థంగా ఎదుర్కొంటారు అనే అంశాలపైనే ఆయా వ్యక్తుల విజయాలు ఆధారపడి ఉంటాయి. ఇక్కడ మస్క్ చేసింది అందరూ చేయాల్సింది అదే. విన్నారుగా ఈ ఆలోచన ఆచరణే అనే స్ఫూర్తిదాయక విషయం గురించిన వివరాలను. వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి ప్రస్తావనతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.